అన్నామలై తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఈ వ్యక్తి పెద్దగా ప్రభావం చూపించుండకపోవచ్చు కానీ తమిళ ప్రజల్లో అన్నామలైకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ పోలీస్ అధికారిగా సేవలందిస్తున్న ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో అన్నామలై పేరు దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైంది. అయితే అన్నామలై తన రాజకీయ జీవితం కోసం ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయడం కన్నా తమిళనాట ఎలాంటి పట్టు లేని బీజేపీలో చేరేందుకు అన్నామలై ఐపీఎస్ కెరీర్ను వదులుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే తన కుటుంబంలో రాజకీయ నాయకులు లేరు, రాజకీయాల్లో ఓనమాలు నేర్పించే గాడ్ ఫాదర్స్ కూడా లేరు. అన్నామలై ఎంచుకున్న రాజకీయ రహదారి ఏమాత్రం స్పష్టంగా లేదు. కానీ తమిళనాట బీజేపీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో అన్నామలై తమిళ రాజకీయాల్లో చాలా పెద్ద సంచలనంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా అన్నామలై తమిళనాడులో ఎలక్టోరల్ ఇంపాక్ట్ చూపించుండకపోవచ్చు కానీ పొలిటికల్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అంటే మాత్రం ఒప్పుకోలేం. ఎందుకంటే అన్నామలై అనే పేరు కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. తమిళనాడు చేస్తున్న రాజకీయ పోరాటం వల్ల జాతీయ స్థాయిలో అన్నామలైకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బీజేపీని కాదని మరో రాజకీయ పార్టీతో ప్రయాణం చేసుంటే అన్నామలైకి రాజకీయ పదవులు లభించి ఉండేవి కానీ ఈ స్థాయి గుర్తింపు వచ్చి ఉండేది కాదు. కానీ కొన్ని రోజుల క్రితం అన్నామలై బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. అన్నామలై బీజేపీని ఎంచుకోవడం, బీజేపీని వీడడం రెండూ సంచలనమే అయ్యాయి. కనుక వీరి గురించిన పూర్తి నిజాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఈ అన్నామలై ఎవరు, తమిళనాట ఇతను చేసిన రాజకీయం ఎలాంటిది, తమిళ రాజకీయాల్లో ఇతను పోషించిన పాత్ర ఏంటి, అన్నామలై ఎందుకు బీజేపీని వీడాడు, ఇక ఇప్పటి నుంచి ఇతని రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, విజయ్కి అన్నామలై పోటీగా మారే అవకాశం ఉందా, అసలు అన్నామలై బీజేపీని వీడడం వెనక కూడా ఏమైనా రహస్యమైన రాజకీయ ఎత్తుగడ దాగుందా, ఇలా ప్రతి ఒక్క నిజాన్ని లోతుగా వెళ్ళి మరీ విశ్లేషిద్దాం. విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలో ముందుగా అన్నామలై వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నామలై పూర్తి పేరు అన్నామలై కుప్పుస్వామి. 1984 జూన్ 4న తమిళనాడు కరూర్ జిల్లాలోని అరవకురిచిలో ఆయన జన్మించాడు. వీరి కుటుంబ నేపథ్యాన్ని గమనించినా కూడా ఆయనది చాలా సాధారణ వ్యవసాయ కుటుంబం మాత్రమే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కోయంబత్తూరు పిఎస్జి కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ చేశారు. ఐఐఎం నుంచి ఎంబీఏ చేశారంటే లక్షల రూపాయల జీతం లభించే ఉద్యోగం గడపొచ్చు. కానీ అన్నామలై మాత్రం తమిళనాడులోని డిఎండికే పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఏర్పడింది. ఇక్కడ రాజకీయాల మీద ఆసక్తి అనడం కన్నా పబ్లిక్ సర్వీస్ మీద ఆయనకు ఆసక్తి ఏర్పడింది అంటే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాల మీదనే ఆసక్తి ఏర్పడి ఉంటే అన్నామలై డిఎండికే పార్టీ రాజకీయాల్లోనే కొనసాగేవాడు. కానీ ఆయనకు పబ్లిక్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడడంతో రాజకీయాలకి పులి స్టాప్ పెట్టి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాడు. అన్నామలై చదువులో చాలా చురుగ్గుండేవాడు. ఎందుకంటే రాజకీయాల మీదనే ఆసక్తి ఏర్పడి ఉంటే అన్నామలై రాజకీయాల్లో కొనసాగేవాడు. కానీ ఆయనకు పబ్లిక్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడడంతో రాజకీయాలకి పులి స్టాప్ పెట్టి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాడు. అన్నామలై చదువులో చాలా చురుగ్గుండేవాడు. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే అన్నామలై ఐఐఎంలో ఎంబీఏలో చేసేందుకు రాసిన క్యాట్ ఎగ్జామ్లో 99.32% ఆ ఎగ్జామ్ని క్లియర్ చేశాడు. ఇక 2009 నుంచి ఆయన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. అలా ఎట్టకేలకి 3 ప్రయత్నాల తర్వాత 2011లో అన్నామలై యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా స్థాయిలో 135వ ర్యాంకుతో ఐపీఎస్కి ఎంపికయ్యాడు. ఇక ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అన్నామలైకి కర్ణాటక క్యాడర్ లభించింది. 2013లో కర్ణాటకలోని కర్కలాలో ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. అనంతరం 2015లో అన్నామలైకి ఎస్పీగా ప్రమోషన్ లభించింది. ఉడిపి, చిక్మంగళూరు జిల్లాలకి ఎస్పీగా పనిచేశాడు. అనంతరం 2018లో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సౌత్ జోన్ డీసీపీగా నియమించింది. ఇలా ఐపీఎస్గా అన్నామలై కెరీర్ పీక్లో నడుస్తున్న సమయంలో 2019లో అన్నామలై ఐపీఎస్కి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనే అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 35 ఏళ్లకే ఐపీఎస్గా డీసీపీ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తికి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం అనుకుంటే అన్నామలై తన డ్రీమ్ జాబ్కి రాజీనామా చేసి తమిళనాడు కేంద్రంగా బీజేపీలో రాజకీయ జీవితాన్ని నిర్మించుకోవాలని భావించడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఎంత పటిష్టంగా ఉన్నా తమిళనాడులో మాత్రం ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. పైగా 2019లో తమిళనాట బలంగా ఉన్న ద్రవిడ రాజకీయ కంచుకోటల్ని బీజేపీ బద్దలు కొడుతుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్నామలై బీజేపీలో చేరేందుకు ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయడం అనేది చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. నిజానికి అన్నామలై రాజకీయాల్లోకి రాబోతున్నాడని తెలిసి రజనీకాంత్ గారు అన్నామలైని తన రాజకీయ పార్టీలోకి ఆహ్వానించారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టాడు అని అనుమానం వస్తుందా? 2019లో రజనీకాంత్ గారు తమిళనాట ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాల్ని మధ్యలోనే విరమించాల్సి వచ్చింది. అలా 2019లో రజనీకాంత్ గారు అన్నామలైని తన పార్టీలోకి ఆహ్వానించే నాటికి అన్నామలై బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డాడు. బీజేపీతోనే తన ప్రయాణం అని ప్రకటించాడు. అలా 2020 ఆగస్టులో బీజేపీలో చేరి ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు. ఇక బీజేపీలో చేరిన వెంటనే పార్టీ ఆయన్ని తమిళనాడు బీజేపీకి వైస్ ప్రెసిడెంట్గా నియమించింది. ఇక 2021 ఏప్రిల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో అన్నా డీఎంకే ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహించగా ఆ ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేసింది. అన్నామలై స్వయంగా తన సొంత ఊరు అరవకురిచి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ డీఎంకే అభ్యర్థి చేతిలో అన్నామలై ఓటమి పాలయ్యాడు. 2021లో తమిళనాడు ఎన్డీఏ కూటమి కనీసం అధికారంలో కూడా రాలేకపోయింది. ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ. 2021 ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్నా కూడా ఆ పార్టీ గెలిచింది 4 అసెంబ్లీ స్థానాలే. పర్సంటేజ్ పరంగా ఓట్ షేర్ కూడా తగ్గింది. దాంతో 2021లో బీజేపీ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టింది. దానిలో భాగంగా 2021 జులైలో అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఎప్పుడైతే అన్నామలైను పార్టీ అధ్యక్షుడిగా నియమించారో అప్పటి నుంచి తమిళనాట అన్నామలై మార్క్ రాజకీయం మొదలైంది. చురుకైన రాజకీయం, పదునైన విమర్శలు, మంచి వాగ్దాటి, హేమాహేమీ నాయకులను సైతం తన ప్రసంగాలతో ఆకట్టుకునే సామర్థ్యం ఇవన్నీ అతనిలో ఉండడంతో అన్నామలైకి తమిళ రాజకీయాల్లో మంచి గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా బీజేపీ పొలిటికల్ ఐడియాలజీ అయిన హిందుత్వ రాజకీయాలని తమిళనాడులో పరిచయం చేయాలని అన్నామలై చాలా కృషి చేశాడు. కానీ అన్నామలైకి సరైన మద్దతు లభించలేదు. ఎందుకంటే తమిళనాట ఎన్డీఏకు నాయకత్వం వహిస్తుంది అన్నా డీఎంకే అయినా కూడా తమిళనాడులో అన్నా డీఎంకే అయినా ఈ 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరికొకరు రాజకీయ విరోధులే అయినా కూడా ద్రవిడ వాదాన్ని బలంగా వినిపించడంలో 2 పార్టీలు పోటీ పడుతుంటాయి. పెరియార్ని, ఆయన ఐడియాలజీని ద్రవిడ పార్టీలు ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి బీజేపీ పొలిటికల్ ఐడియాలజీకి ద్రవిడ ఐడియాలజీ విరుద్ధంగా ఉంటుంది. తమిళనాట ఎన్డీఏను నడిపించేది అన్నా డీఎంకే కాబట్టి బీజేపీ పొలిటికల్ ఐడియాలజీకి అనుకూలంగా వారు పనిచేయలేదు. ఒకవేళ అన్నా డీఎంకే హిందుత్వ ఐడియాలజీ ఎదుగుదలకు పనిచేస్తే ఆ పార్టీకి నష్టం. కాబట్టి బీజేపీకి తమిళనాడులో అన్నా డీఎంకే లాంటి మిత్రపక్షం ఉన్నా కూడా అన్నా డీఎంకే బీజేపీ రాజకీయ భావజాల వ్యాప్తికి సహకరించలేదు. అలా బీజేపీ రాజకీయ భావజాలాన్ని తమిళనాట బలంగా ప్రచారం చేయడంలో అన్నామలైకి సరైన సహకారం లభించలేదు. అన్నామలై ఒకవైపు బీజేపీ అధ్యక్షుడిగా రాజకీయ పోరాటాలు చేస్తున్నా, అధికార డీఎంకే విధానాల మీద పోరాటం చేస్తున్నా కూడా ఈ రాజకీయ పోరాటానికి బలమైన మద్దతిచ్చే నాయకుడు బీజేపీలో లేరు. పైగా బీజేపీ హిందుత్వ ఐడియాలజీ పెరుగుదలకి సహకరించేవారు కూడా లేకుండా పోయారు. పైగా అన్నామలై బాగా చదువుకున్న నాయకుడు, సాంప్రదాయ రాజకీయ నాయకుల తరహాలో కల్ట్ పొలిటికల్ లీడర్ కాదు. కాబట్టి అన్నామలై తమిళనాడు ప్రజలను ఆకట్టుకున్నాడు, ఆలోచింపజేశాడు. కానీ వారిని బీజేపీ వైపు ఆకర్షించలేకపోయాడు. ఒక దశలో ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా గుర్తించింది. అలా గుర్తించి బీజేపీ అనుకూల మీడియా ద్వారా, బీజేపీ అనుకూల సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా అన్నామలైకి చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. దాంతో అన్నామలై అనే పేరు జాతీయ స్థాయిలో వినిపించడం మొదలైంది. అన్నామలైని ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా, సౌత్ ఇండియాలో హిందుత్వ ఐడియాలజీకి టార్చ్ బేరర్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాలన్నీ అన్నామలై అనే పేరు దేశవ్యాప్తంగా వినిపించడానికి ఉపయోగపడ్డాయి. కానీ తమిళనాడు ఓటర్ల అభిమానాన్ని పొందేందుకు ఉపయోగపడలేదు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నా డీఎంకేతో అన్నామలైకి విభేదాలు వచ్చాయి. పాలనీస్వామి మీద అన్నామలై విమర్శలు చేయడం, మాజీ సీఎం జయలలిత మీద విమర్శలు చేయడం లాంటివి జరిగాయి. పైగా అన్నామలై కూడా అన్నా డీఎంకే పార్టీ సహకరించడం లేదు, అన్నా డీఎంకే వల్ల బీజేపీకే నష్టం అనే అభిప్రాయం ఉండడంతో అన్నా డీఎంకే ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. దాంతో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీనే తమిళనాడు ఎన్డీఏను నడిపించే బాధ్యతలు తీసుకుంది. 2021లో ఓటమి పాలనాస్వామి ఖాతాలో పడింది. కానీ 2024 ఎన్నికల్లో ఎన్డీఏకు మెరుగైన ఫలితాలు రాకపోతే అన్నామలైదే బాధ్యత అవుతుంది. కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2024 లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని అన్నామలై తమిళనాడులో పాదయాత్ర కూడా చేశాడు. 2024 ఫిబ్రవరిలో ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తమిళనాడులో ఉన్న 39 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఈ 39లో బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై స్వయంగా కోయంబత్తూరులో లోక్సభ స్థానం నుంచి పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ఎన్డీఏ దారుణంగా ఓడిపోయింది. కనీసం అన్నామలై కూడా తాను పోటీ చేసిన స్థానంలో గెలవలేకపోయాడు. కేంద్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి తమిళనాడుని క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎదురైన ఫలితాలని జాతీయ నాయకత్వం అంచనా వేసింది.
అన్నామలై వల్లే అన్నా డిఎంకే దూరమైందని, అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని బీజేపీ నాయకత్వం భావించింది. ఇక్కడే అన్నామలైకి బీజేపీకి అభిప్రాయ విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయాలను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలే దానికి కారణం. అన్నా డిఎంకేని దూరం చేసుకోవడం వల్ల నష్టపోయామని భావించిన బీజేపీ అధిష్టానం 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్నా డిఎంకేతో సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇక్కడ తమిళ రాజకీయాల్లో వినిపించే ఒక అభిప్రాయం ఏంటంటే బీజేపీ అన్నా డిఎంకేతో చర్చలు మొదలుపెట్టిన సమయంలో పళనిస్వామి అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తేనే పొత్తు గురించి ఆలోచిస్తాం అని షరతు పెట్టాడనే వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ అనే వ్యక్తిని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. అన్నామలైను తప్పించడానికి అన్నా డిఎంకేనే కారణం అనే వార్తలకి బలాన్నిచ్చిన సందర్భం ఇది. ఎందుకంటే నయనార్ నాగేంద్రన్ గతంలో అన్నా డిఎంకేలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. కాబట్టి అన్నా డిఎంకే అన్నామలైని తప్పించి ఆయన స్థానంలో తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుంది అనే అభిప్రాయం ఇప్పటికీ తమిళ రాజకీయాల్లో ఉంది. కాబట్టి అన్నా డిఎంకేతో పొత్తు కోసం బీజేపీ అన్నామలైని పక్కన పెట్టింది. అన్నామలై కూడా 2026లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ద్రవిడ పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ నాయకత్వంలోనే పోటీ చేయాలని భావించాడు. కానీ 2024 ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను గమనించిన బీజేపీ అధిష్టానం అన్నామలై ప్రతిపాదనను తిరస్కరించి అన్నా డిఎంకేకు దగ్గరైంది. ఈ పరిణామాలు బీజేపీలో అన్నామలై పాత్రను తగ్గించాయి. దాంతో కొంతకాలంగా అన్నామలై పొలిటికల్గా సైలెంట్ అయ్యాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పెద్దగా చురుగ్గా పనిచేసినట్టు కూడా కనిపించలేదు. ఎందుకంటే అన్నా డిఎంకేతో పొత్తు ఖరారైందో అప్పుడే తమిళనాట ఎన్డీఏ బాధ్యతలు పళనిస్వామి చేతికెళ్లాయి. ఎందుకంటే పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది కేవలం 33 స్థానాలు మాత్రమే. అన్నా డిఎంకే సహకారంతో 33 స్థానాల్లో పోటీ చేసినా బీజేపీ గెలిచింది కేవలం ఒక్క సీటు. పైగా అన్నా డిఎంకే ఏమైనా మెరుగైన ఫలితాలు సాధించిందా అంటే అదీ లేదు. అన్నా డిఎంకే 172 స్థానాల్లో పోటీ చేసి 47 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్గా ఎన్డీఏ గెలిచింది 53 స్థానాల్లో మాత్రమే. మొత్తంగా ఎన్డీఏ కూటమి తమిళనాడులో 3వ స్థానానికి పడిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా కొనసాగలేకపోయింది. ఇక్కడ అనూహ్యంగా విజయ్ స్థాపించిన టీవీకే రాజకీయ సమీకరణాలని పూర్తిగా మార్చేసినా కూడా ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో ఎన్డీఏ 3వ స్థానంలో ఉందనేది వాస్తవం. మొత్తంగా అన్నా డిఎంకేతో పొత్తు కోసం అన్నామలైను పక్కన పెట్టడం ద్వారా బీజేపీకి దక్కింది కేవలం ఒక్క అసెంబ్లీ స్థానం. తన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని గత 6-7 ఏళ్లుగా బీజేపీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నా కూడా అన్నామలై సాధించింది ఏమైనా ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టం. అయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేలా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు జరిపిన చర్చలు, గవర్నర్ ద్వారా కేంద్రం చేసిన జాప్యం, ఇవన్నీ తమిళనాడు సాంప్రదాయ రాజకీయ పార్టీల వ్యవహార శైలిని బట్టబయలు చేశాయి. పైగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలుపుతో మార్పు మొదలైంది. కొత్త తరం రాజకీయ నాయకుడి కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారని అర్థమైంది. ఇన్నాళ్ళు 2 పార్టీల మధ్యనే దోబూచులాడిన అధికారం ఇప్పుడు 3వ వ్యక్తి చేతికొచ్చింది. కాబట్టి 2026 ఎన్నికలకి ముందు జరిగిన పరిణామాలు, అన్నా డిఎంకేతో వివాదాలు, ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఇవన్నీ అన్నామలైనే ఆలోచనలో పడేశాయి. పైగా హిందుత్వ ఐడియాలజీకి తమిళ రాజకీయాల్లో స్థానం లేదని విజయ్ గెలుపుతో స్పష్టమైంది. కాబట్టి కొంతకాలంగా అన్నామలై పార్టీని వీడాలనే ఆలోచన మొదలుపెట్టాడు. నిజానికి అన్నామలై వైఖరి గమనించిన బీజేపీ అన్నామలైని వదులుకోవాలని అనుకోలేదు. అన్నామలైని రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల ఏర్పడిన రాజ్యసభ ఖాళీని అన్నామలైతో భర్తీ చేయాలని భావించారు. కానీ అన్నామలై రాజ్యసభ సభ్యత్వాన్ని కాకుండా తమిళ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించే ప్రయత్నం మొదలుపెట్టాడు. రాజకీయాల్లో సమయం చాలా కీలకం. మరో 3 ఏళ్లలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 5 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ 2 కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్కి స్పష్టమైన మెజారిటీ లేదు. కాబట్టి ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నామలై సమయం వృధా చేయాలనుకోలేదు. ఫలితాలు వచ్చిన 4 రోజుల్లోనే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. రాజీనామాకు ముందు ప్రధాని మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ని ఇలా అందరినీ కలిసి తన రాజీనామా లేఖను సమర్పించాడు. దానిలో భాగంగా అన్నామలై తన రాజీనామా లేఖలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. జాతీయ నాయకత్వానికి భారం కావాలని అనుకోవడం లేదు అనే ఆసక్తికరమైన విషయాన్ని లేఖలో ప్రస్తావించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నామలైకి బీజేపీ నాయకత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని. అన్నామలై కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అన్నామలై రాజకీయ పార్టీ అని కాకుండా రాజకీయ ఉద్యమం అనే మాటను ఉపయోగించాడు. తమిళనాడులో సరికొత్త పొలిటికల్ మూమెంట్ని అన్నామలై ప్రారంభించబోతున్నాడు.
కల్ట్ అండ్ డైనాసిటీ పాలిటిక్స్ ని తమిళనాడులో అంతం చేయడమే లక్ష్యంగా తాను పొలిటికల్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. బహుశా అన్నామలై విజయ్కి ఆల్టర్నేటివ్ గా ఎదగాలని అనుకోవచ్చు. అదే నిజమైతే తమిళ ప్రజలు ఇప్పటికే విజయ్ రూపంలో మార్పుని ఆహ్వానించారు. మళ్లీ వారు కోరుకున్న మార్పుని వారే కాదనే పరిస్థితి వస్తే తమిళ ప్రజలు మళ్లీ సాంప్రదాయ రాజకీయ పార్టీల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ని ఎన్నుకోవడం ద్వారా తమిళ ప్రజలు ఒక భారీ రాజకీయ ప్రయోగానికి పూనుకున్నారు. ఈ ప్రయోగం ఫలితాలనిస్తే ఇప్పట్లో విజయ్ అధికారాన్ని పడగొట్టడం ఎవరికి సాధ్యం కాదు. అలాగే ఒకవేళ విజయ్ ద్వారా తమిళ ప్రజలు చేసిన రాజకీయ ప్రయోగం విఫలమైందని అనుకుందాం. అలాంటి సమయంలో ప్రజలు అన్నామలై లాంటి వారిని ఎన్నుకోవడం ద్వారా మరో ప్రయోగం చేసే సాహసం చేయగలరా అనేది ఆలోచించాల్సిన విషయం. పైగా అన్నామలైకి కల్టు హిందుత్వ ట్యాగ్ ని బీజేపీ ఎకోసిస్టమ్ తగిలించింది. అన్నామలైనే సౌత్ ఇండియాకి హిందుత్వ టార్చ్ బేరర్ అన్నట్టుగా ఇన్నాళ్ళు ప్రచారం జరిగింది. అన్నామలై కూడా అలాగే ప్రవర్తించాడు. కాబట్టి తన మీద ఉన్న బలమైన హిందుత్వ ముద్రను చెరిపేసుకోవడం అన్నామలైకు సాధ్యమా అనేది మరో ప్రశ్న. ఇవన్నీ కాకుండా అన్నామలై మీద ఉన్న అతిపెద్ద అనుమానం ఏంటంటే అన్నామలై నిజంగానే బీజేపీకి దూరం అయ్యాడా, లేదా ప్రజల్ని నమ్మించడానికి అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు నటిస్తున్నాడా అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే అన్నామలై రాజీనామా చాలా హుందాగా జరిగింది. రాజీనామాకి ముందు ఆయన కలిసిన నాయకులు జరిపిన చర్చలు, బీజేపీ విధానాలని ఎక్కడా అన్నామలై విమర్శించకపోవడం ఇవన్నీ ఇలాంటి అనుమానాలకి తావిస్తున్నాయి. కాబట్టి అన్నామలై తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపించాలంటే ఆయన బీజేపీకి చెందిన నాయకుడు కాదు, ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అన్నామలై బీజేపీ నుంచి బయటికి రావడం కన్నా భవిష్యత్తు రాజకీయ పరిణామాలని సమర్థవంతంగా హ్యాండిల్ చేయడమే ఆయన ముందున్న సవాలు. కాబట్టి ఆ సవాళ్ళని అన్నామలై ఎలా ఎదుర్కొంటాడో భవిష్యత్తులో తెలుస్తుంది. ఎనీవే, చదువుకున్నవాడు, తెలివైనవాడు, పదవుల మీద వ్యామోహం లేనివాడు, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నవాడు కాబట్టి అన్నామలై లాంటి వారు నేటి రాజకీయాలకి అవసరం. అన్నామలై రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలనే మనం కూడా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.